నమస్తే అండి. ఈరోజు ఒక అమెండ్మెంట్ ఆర్డర్ వచ్చింది డైరెక్టరేట్ నుంచి, డేటెడ్ 14/8/2025. ఈ అమెండ్మెంట్ ఆర్డర్ దేని గురించి అంటే, సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ ఇన్ ప్లేస్ ఆఫ్ రెగ్యులర్ గ్రామీణ ట్యాక్స్ సేవక్స్ ఆనెస్ట్ వేకెంట్ జీడిఎస్ పోస్ట్. అంటే ఏదైనా జీడిఎస్ పోస్టులు వేకెంట్ అయితే అందులో సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్కి సంబంధించి అప్రూవల్ ఏ లెవెల్ ఆఫ్ అథారిటీ ఎంతవరకు ఉండాలి అని చెప్పి ఒక అమెండ్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ ఆర్డర్ వచ్చి 11/2/2022, 21/3/2022 అండ్ 14/3/2023. ఇవి ఏవైతే డైరెక్టరేట్ ఓఎంలో వచ్చినాయో దానికి కొనసాగింపుగా దాంట్లో మాడిఫికేషన్ చేసి పారా నెంబర్ 2లో 2 and 3 క్లాసులకు సంబంధించి మాడిఫికేషన్ చేస్తున్నారు. ఇదివరకు ఎలా ఉండేదంటే, ఎగ్జిస్టింగ్ క్లాసు కంటిన్యూషన్ ఆఫ్ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ బియాండ్ 45 days అట్ ఎ స్ట్రెచ్ మే ఓన్లీ బీ అలౌడ్ బై ద అథారిటీ నెక్స్ట్ హైయర్ టు ద ఎంగేజింగ్ అథారిటీ. అంటే సపోజ్ ఎంగేజింగ్ అథారిటీకి 45 days వరకు పవర్ ఉండేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిహెచ్ అని తీసుకుంటే డాక్ సేవకులకు కానీ ఏబిపిఎంలకు కానీ అప్ టు 45 days వరకు ఆయన కంపిటెంట్ అథారిటీగా ఉండేవాడు. ఆఫ్టర్ 45 days డివిజనల్ హెడ్కి రాయాలి. అదేవిధంగా బీపీఎంఎల్కి అయితే కంపిటెంట్ అథారిటీ డివిజనల్ హెడ్ కాబట్టి అప్ టు 45 days వరకు డివిజనల్ హెడ్ ఇచ్చేవాడు. తర్వాత బియాండ్ 45 days నెక్స్ట్ హైయర్ అథారిటీ అంటే ఆర్ఓకి రాసేవాళ్ళం. ఆర్ఓ అప్ టు 1 year వరకు ఇచ్చేది. అయితే ఇప్పుడు మాడిఫైడ్ క్లాజులు ఏం చెప్తున్నారంటే, సబ్ డివిజనల్ హెడ్ విల్ బీ ఆథరైజ్డ్ టు అప్రూవ్ సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ ఫర్ బీపీఎం, ఏబిపిఎం, డాక్ సేవక్స్ అప్ టు 45 days. ఇప్పుడు ఆల్ క్లాసెస్ ఆఫ్ జీడిఎస్ఎల్కి సబ్ డివిజనల్ హెడ్ 45 days దాకా సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. బియాండ్ 45 days నుంచి అప్ టు 1 year వరకు ఇప్పుడు డివిజనల్ హెడ్కి కంపిటెంట్ అథారిటీగా పర్మిషన్ ఇచ్చున్నారు. ఇన్ కేసు ఏదన్నా జీడిఎస్ పోస్టు 180 daysకి మించి వేకెంట్గా ఉంటే ఇన్స్పెక్షన్ అథారిటీ డ్యూరింగ్ ద డివిజనల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ అప్పుడు ఆ పోస్ట్ ఎందుకు వేకెంట్గా ఉంది, దానికి సంబంధించిన ఎఫర్ట్స్ ఏం చేస్తున్నారు పోస్ట్ ఫిలప్ చేయడానికి అనేటి వాళ్ళు మెన్షన్ చేసుకొని పిఎంజీకి కానీ సిపిఎంజీ దృష్టికి కానీ తీసుకెళ్ళాలి. అట్లే ఇంకొక మాడిఫికేషన్ వచ్చేసి, ఇంతకుముందు బియాండ్ 90 days ఏదన్నా పోస్ట్ వేకెంట్ ఉంటే దానికి నెక్స్ట్ హైయర్ అథారిటీ అంటే హెడ్ ఆఫ్ ద రీజన్కి తీసుకెళ్ళి డిపిఎస్ అప్రూవల్ కానీ రీజనల్ హెడ్ అప్రూవల్ కానీ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అప్ టు 180 days వరకు అప్ టు 1 year వరకు డివిజనల్ హెడ్ కంపిటెంట్ అథారిటీ కాబట్టి ఏదైనా ఒక పోస్ట్ బియాండ్ 1 year వేకెంట్ అయితే ఆ కంప్లీషన్ ఆఫ్ 1 yearకి ముందుగానే 1 month ముందుగానే దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎందుకు పోస్ట్ వేకెంట్గా ఉంది, ఎందుకు ఆ పోస్ట్ ఫిల్ కాలేదు అనే డీటెయిల్డ్ రిపోర్ట్తో హెడ్ ఆఫ్ ద రీజన్కి కానీ హెడ్ ఆఫ్ ద సర్కిల్కి కానీ ఆ కేసు అప్రూవల్కి పంపించాలి. తర్వాత హెడ్ ఆఫ్ ద రీజను, హెడ్ ఆఫ్ ద సర్కిల్ వాళ్ళు ఆ పోస్ట్ని మనం ఇచ్చిన డివిజనల్ హెడ్ ఇచ్చిన రీజన్స్ని జస్టిఫై చేసుకొని పర్మిషన్ ఇస్తారు. ఇవి దీనికి సంబంధించిన మెయిన్ modifications regarding substitute arrangement against vacant GDS post. Thank you.